నేనున్నాను ఒక మాట చెప్తే ఆయన కోసం ప్రాణాలు ఇస్తారు కూడా రెడీ. ఎందుకంటే ఒక పవర్ఫుల్ ఒక సక్సెస్ఫుల్ లీడర్ వెనుక పనిచేయాలని ఎవరైనా అనుకుంటారు. ఖచ్చితంగా ఆయన ఉన్నాడు, ఆయన గుర్తించాడు అనుకుంటే పని చేయడానికి ఇప్పటికీ వేలాది మంది లక్షలాది మంది రేవంత్ రెడ్డి అభిమానులుగా, సైనికులుగా, దేశ సేవకులుగా రాష్ట్రంలో ఆయన ముందే చెప్పిన ఇంతకు మొదలు రాష్ట్ర నాయకత్వం కాదు, భారతదేశానికి తెలంగాణ నుంచి సక్సెస్ఫుల్ నాయకత్వం అవసరం ఉంది. పివి నరసింహారావు గారి తర్వాత ఒక అద్భుతమైనటువంటి లీడర్షిప్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి అందింది. కానీ ఇప్పుడు లేదు. ఒక అద్భుతమైనటువంటి ఇప్పుడు ఎవరున్నా అక్కడిక్కడ వీళ్ళకి తాకట్లు పెట్టి బతకాలనుకుంటోలే. ఇప్పుడు ఎమ్మెల్యేలు కొంతమంది, ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచి ఎంపీలు ఓడకపోయి ఢిల్లీ కాడ ఫోటోలు దిగొచ్చి వీళ్ళకి తాకట్లు పెట్టి భయపడి ఇలాంటి వాళ్ళు తప్ప ప్రజాసేవ చేయనికే ఢిల్లీ లెవెల్లో రాజకీయం చేసేటువంటి నాయకత్వం పెరగాలి, నాయకులుగా ఎదగాలి అని చెప్పి ఇవాళ ఎంతో మందిని రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నట్టు యువ నాయకులను, యంగ్స్టర్లను తయారు చేసి రాష్ట్రం తన కుటుంబం కాదు ముఖ్యం, రాష్ట్రం పటిష్టంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు చిరకాలం మనం గుర్తుపెట్టుకోవాలి, అలాంటి పాలన చేయాలని చెప్పి అనేక రకాలుగా అనేక పాఠాలు గుణపాఠాలు నేర్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక సక్సెస్ఫుల్ ఎదురులేని నాయకుడిగా ఎదిగినటువంటి తీరుకు ఇలా ప్రపంచమే జయహో రేవంత్ రెడ్డి అనేటువంటి నినాదాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఎవడు లేడు రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఒక ఎదురులేని, ఎవరు కూడా అడ్డుపడి మాట్లాడే సమ్మున్నాడు ఎవరు లేడు. కేసీఆర్కి ముఖం లేదు, భయపడి అసెంబ్లీలకు పోయినటువంటి పరిస్థితి. ఇలా ఏం చేయాలో అర్థం కాదు. చాలా మంది కొంతమంది టీవీలలో మాట్లాడుతారు కేసీఆర్ అత్యంత పిరికి నాయకుడు, రేవంత్ రెడ్డి చూసి అదురుకున్నాడు, భయపట్టుకున్నాడు,